నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్ గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే మంచి లీడర్ అయితే బారన మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు, ఎంత బేకార్ లీడర్ అయినా చారణ మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట బిడ్డలంటే నిజమైన పులి బిడ్డలు. మా నల్లమల బిడ్డలంటే ప్రేమకు, ఆప్యాయతకు, నమ్మకానికి, నిజాయితీకి మారుపేరని చెప్పి మీరందరూ కూడా చూపించుకున్నారు. ఈ మధ్యలో ఒకటి తిరుగుతున్నారు హైదరాబాద్ లా. చెప్పుకునేదేమో నల్లమల్ల బిడ్డ, చేసేటి అన్ని నీచమైన పనులు, చెప్పుకునేదేమో నల్లమల్ల పేరు. వాస్తవానికి మీరు అసలు సిసలైన నల్లమల్ల బిడ్డలు. ఎందుకు? మీ మాటలో స్వచ్ఛదనం ఉంటుంది, మీ మనసులో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా బతికే బిడ్డలే అసలైన నల్లమల్ల బిడ్డలు. ఈ నల్లమల్ల పేరు చెప్పుకొని ఇలా హైదరాబాద్ లో 4 క్యాంప్ ఆఫీసులు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మీలో ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే ప్రేమ ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్ధాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణ మందం ఉన్నా ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది నేను ఉత్తగంటలేను. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్ధాలు ఒక 5-10 నిమిషాలు 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలి. ఏ ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది నిజాయితీగా అమలు చేసింది కానీ మాట మీద నిలబడ్డది కానీ లేదు. రుణమాఫీ, ఇలా రుణమాఫీ కాని వాళ్ళు ఎందరే చేయలేవట్టుంది. ఆల్మోస్ట్ 60 పైసల మంది రుణమాఫీ కాలేదని చేతుల్లా పట్టారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఊరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ ఇవ్వాలంటే ఏమంటారు అంటే, కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రో మీ అందరికి తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, కోములమ్మ సాక్షి
కొమరవెల్లి మల్లన్న సాక్షిగా జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా